అన్న నమస్కారం అన్న. అన్న నమస్తే అన్న. నా పేరు మహేందర్ రెడ్డి. ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో అన్న. మనకు లోడ్ రావడం జరిగింది. హెవీ జాపర్బాది లోడ్లో ఒకటి రెండు రావడం జరుగుతాయి అన్న. ఇలాంటివి చూసుకోవచ్చు. మినిమం మీడియం ఉంటాయి, పెద్దవి ఉంటాయి అన్న మన దగ్గర ఏవైనా. 365 రోజులు ఉంటాయి. మనం పాల గ్యారెంటీతో ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా. మనం ఎప్పుడైనా ఎవరికైనా 5 నుంచి 6 లీటర్ల గ్యారెంటీ ఇస్తామన్న. ఓకే. ఎందుకంటే మనము ఎక్కువ చెప్పి రైతుకి ఎప్పుడైనా మనం చెప్పిన దానికన్నా 1 లీటర్ ఎక్కువ ఇస్తేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఒకరితోని ఇచ్చిన దానికన్నా మనం 5 చెప్తే వాళ్ళకి 6 ఇస్తే హ్యాపీ అన్న. అందుకే మనం ఎప్పుడు ఇంత పెద్ద గేదెకైనా నేను 6 లీటర్లే చెప్తాను. హెవీ సైజ్ ఉన్నా సరే హెవీ సైజ్ అయినా ఇది యాక్చువల్ అన్న ఈరోజు 1,50,000కు బర్రె అమ్మడం జరుగుతుంది అన్న. ఓకే. ఎందుకంటే ఈ గేదెలు కొనడంలో ఎలా ఉంటుందంటే అన్న, నీకు 20 ఏళ్ళ అనుభవం ఉన్నా 30 ఏళ్ళ అనుభవం ఉన్నా ఎవరైనా గేదెలు ఎప్పుడైతే నగదు డబ్బులు పెట్టుకుంటారో గుజరాత్లో వాళ్ళకి రేట్లు తక్కువ వస్తాయి. నేను కొంతమంది చెప్తారు 2 లక్షలు 2,50,000 అవన్నీ ఫేక్. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక అక్కడ క్రెడిట్ తెచ్చుకుంటారు కనుక వాళ్ళకి అక్కడ రేట్లు పడతాయి అన్న. మన 1,43,000కి వచ్చిందన్న గేదె ఇక్కడికి 1,43,000 వచ్చింది. 150కి సేల్ చేస్తాం మనం 5 నుంచి 7,000 అన్న. ఇంత హెవీ గేదెలు వేరే షెడ్లలో చూపిస్తే ఎక్కువ చెప్తారు రేట్లు. అంటే అక్కడ ప్రాబ్లం ఏం జరుగుతుందంటేనా వాళ్ళ దగ్గర డబ్బులు లేక క్రెడిట్ తెచ్చుకోవడంలో వాళ్ళకు 2 లక్షలు 2 లక్షల చిల్లర రావడం వల్ల చెప్తారు. చాలామంది కూడా ఓపెన్ ఛాలెంజ్ అన్న. చాలామంది మిల్క్ విషయంలో ఇంత అంత చెప్తారు. 28 లీటర్లు 30 లీటర్లు ఎవరైనా 30 లీటర్లు ఇస్తేనా నేను ఈ డైరీ రంగంలోకి బయటకు వస్తాను. ఓపెన్ ఛాలెంజ్ మీరు వీడియో చేయండి. ఏ డైరీ వాళ్ళైనా రైతుకు మనం సేవ చేయాలి. మనం 20 ఏళ్ళలోనేమో 30 ఏళ్ళలో కాదు. ఏ రైతుకైనా మనం సేవ చేయాలి. సేవ అంటే ఏం పుణ్యం చేస్తలేం, డబ్బులు తీసుకుంటున్నాం, మంచి గేదె ఇస్తున్నాం. మనం చెప్పేది 5-6 లీటర్లు ఇచ్చేదే కష్టం గేదెలు. అది ప్రతి ఒక్క రైతుకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, మాకు తెలుసు. కానీ నువ్వు 25 లీటర్లు 30 లీటర్లు మోసం చేసి అమ్మడం ఎన్ని ఏండ్లు, 30 ఏళ్ళు అయింది, ఇంకెన్ని రోజులు తింటారు? ఇప్పటికైనా మారండి, జనాలకు మంచి గేదెలు ఇవ్వండి. మీ దగ్గర డబ్బులు ఉంటే నగదు తెచ్చి మంచి గేదెలు ఇవ్వండి. నా దగ్గరనే కొనాలని ఏం లేదు, ఎక్కడైనా కొనండి. కొనేటప్పుడు జాగ్రత్త చూసుకోండి అన్న. అయ్యో ఇది 1,25,000 గేదె వస్తుంది అన్న అంటే చిన్నగాని కాదు. మ్యాక్సిమం గుజరాత్లో గేదెలు తగ్గిన రేట్లు. కొంతమంది దగ్గర డబ్బులు లేక క్రెడిట్ తెచ్చుకొని అవి రేట్లు ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఇది చూసుకోవచ్చు. ఇది 1,25,000 1,30,000 యావరేజ్ అన్న. 1,30,000 నుంచి ఈ గేదె చూడన్న ఓపెన్గా 1,35,000కి ఇస్తామన్న. మనం 135కి గేదె ఇస్తాం. ఎందుకు అన్న? ఇది ప్రెగ్నెంట్ ఉందన్న. 2-3 డేస్లో డెలివరీ అవుతుంది. నేను 5 నుంచి 6 లీటర్లు గ్యారెంటీ ఇస్తాను. అది 7-8 కూడా ఇస్తుంది. మనం 135కి ఎందుకు ఇస్తామంటే మనకు 130కి చేరింది. అక్కడ 1,13,000 14,000 పడ్డదన్న. 15,000 ట్రాన్స్పోర్ట్, 5,000 కంట్రీ సైడ్ ఫార్మ్లో 5,000 మీద ఎందుకు అమ్ముతారంటే అన్న, నెలకు వచ్చేసి 100 గేదెలు అమ్ముతారు. ఇక్కడ మన క్రెడిట్ ఉండదు. మనం నెట్ ఇక్కడ అమ్మేటోళ్ళకి నెట్ అమ్ముతాము, అక్కడ తేవడంలో కూడా నెట్ తెస్తాం. ఎవరికైనా గేదె ఇబ్బంది అయిందా గేదె మార్చి గేదె ఇస్తాం. ఈ నెలలో 5-6 మందికి అయినాయి. అంటే మనం ప్రెగ్నెంట్ గేదెలు తేవడం వల్ల చాలా మందికి పొదువాపులలో ప్రాబ్లం వచ్చింది. గేదె తీసుకొని గేదె మార్చేయడం జరిగింది. ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైంలో పాలు తీయని ఉంటాయి. అలాంటి టైంలో మనం ప్రెగ్నెంట్ తెచ్చుకున్నప్పుడు ఏదైనా సన్ను వాపు వచ్చి సన్ను ఖరాబ్ అవ్వడం అలాంటివి ఉంటాయి. అలాంటి టైంలో మనం రైతులకి ఇవ్వలేము. ఇచ్చినాం, ఏదైనా ఇబ్బంది అయినా తీసుకోవడం జరుగుతుంది. గ్యారంటీ పరంగా ఏం చెప్తారన్న? నేను గ్యారంటీ పరంగా కంట్రీ సైడ్ ఫామ్లో 5 నుంచి 6 లీటర్లే. మన దగ్గర పేక్ మాటలు ఉంటాయి. కొంతమంది 30 ఏళ్ళ అనుభవం ఉండి అది ఇదని చెప్తారు. నీకు 30 ఏళ్ళ అనుభవం ఉంటే డైరీలో ఒక దూడ బతికింది దాంట్లో. నా కంట్రీ సైడ్ ఫామ్లో చూపిస్తే నీకు ఖచ్చితంగా దూడలు ఉంటాయి. అనుభవం గొప్పది కాదన్న, చేయడంలో రావాలి. నీకు ఎంత అనుభవం ఉంటే ఏంది? కొంతమంది చాలా చెప్తారు నాకు ఇంత అనుభవం. మా షెడ్ చూడండి అన్న, ఎక్కడన్నా గలీజ్ ఉందా? ఇక్కడ కూర్చొని ఫోన్ చేయొచ్చు. కొన్ని షెడ్లలో ఇలా టీ కూడా తాగలేవు. నువ్వు వెళ్ళి డైరీలో ఎన్ని అన్నా చూడు. తెలంగాణలో నెంబర్ 1 డైరీ కంట్రీ సైడ్ ఫామ్ నీట్ మెయింటెనెన్స్ విషయంలో. కొంతమంది డైరీ మెయింటైన్ చేయడం రాదు, వాళ్ళు వేరే వాళ్ళకి సలహాలు ఇస్తారు. ఏమంటారు కదా, ఇల్లు సర్ది చేసుకుని వెళ్ళాడు ఊరు సర్ది చేశాడు అంటే ఇల్లునే చూసుకున్నాడు ఊరినేం చూస్తాడు. అలాంటి టైపు మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. నీకు 30 ఏళ్ళ అనుభవం ఉండొచ్చు, 25 ఏళ్ళ అనుభవం ఉండొచ్చు. ఎవరైనా ఏదో సినిమాలు ఉంటుంది చూడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, వాడు ఏం పనికిరాదు. కొత్తగా వచ్చినోడైనా నీకు కాన్సెప్ట్ ఉంటే ఎవడైనా ఇప్పుడు ఒక 30 ఏళ్ళ డైరెక్టర్ ఒక సినిమా తీస్తాడన్నా, నువ్వు కొత్త డైరెక్టర్ సినిమా తీస్తాడు చూడవా? చూస్తాం. సినిమా ఏది బాగుంటే అది చూస్తారు. నీకు 30 ఏళ్ళ అనుభవమా 20 ఏళ్ళ అనుభవమా కాదు. ఎవరైనా ఒక రైతు గేదె మంచి ఇవ్వాలి, 100% మంచి పాల గేదెలు ఇవ్వాలి. ఏదైనా ఇబ్బంది అయితే మార్చి ఇవ్వాలి. ఇది ఓకేనా? గేదెలు చూద్దాం. రండి అన్న. చూసుకోవచ్చు అన్న, ఇలాంటి గేదెలు మనకు 1,30,000-1,35,000కి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడ గుజరాత్లో నగదు డబ్బులు పెట్టి తెస్తామన్న. డబ్బులు ఎప్పుడైతే క్రెడిట్ పెడతారో వాళ్ళకు రేట్లు ఎక్కువ పడతాయి. మనకు మ్యాక్సిమం మన కంట్రీ సైడ్ ఫామ్లో 1,20,000 నుంచి 1,50,000 అన్న. ఇగో ఈ గేదె అన్న 1,45,000, మనకు 40కి వచ్చింది, 45,000కి ఇస్తాం. పాలు ఇప్పుడు దీని దగ్గర 5-6 లీటర్లు రెడీ ఉన్నాయి అన్న. పర్ టైం 5 రోజు 10-12 అంతే. ఎవ్వరు ఇవన్నీ ఫేక్ మాటలు అన్న. 30 లీటర్లు ఇవన్నీ
ఒక రైతుకు 5 నుంచి 6 లీటర్లు ఇచ్చిందంటే అది 100% సాటిస్ఫై అవుతారు. చూసుకోవచ్చు, ఈ గేదె ఉందన్న, ఇక 4 డేస్ అయింది దీని జున్ను పాలమే ఉంది. ఇప్పుడు 4 లీటర్లు ఉంది. 100% 7 లీటర్లు ఇస్తాను అన్న. ఓకే అన్న, ఈ గేదె చూసుకోవచ్చు అన్న. ఈ 2 డేస్ అయింది డెలివరీ అయ్యి. ఇప్పుడు జున్ను పాలు 3 లీటర్లు ఉందన్న. ఇది పాలకు రావడానికి 15 రోజులు పడుతుంది. ఆల్రెడీ ఇందాకనే సేల్ చేసామన్న. ఈరోజు వరలక్ష్మి వ్రతం అని మన రాజ్ కుమార్ రెడ్డి అన్న కరీంనగర్లో ఉంటాడు. కరీంనగర్ రైతు రెగ్యులర్గా మన తన గేదెలుగా ఉంటాడు. ఈరోజు మంచి రోజు కనుక ఏదన్నా ఆడదూడు ఉన్నది చూసి పంపి అంటే ఈ గేదె సెలెక్ట్ చేశాను అన్న. 1,35,000 గేదె ఇచ్చాను అన్న. పప్పు గేదెలు 1,35,000 ఇచ్చామన్న. గేదెలు ఎంత అనుభవం ఉన్నా ఏది చేసినా మన దగ్గర పోవాలి. గుజరాత్కి వెళ్ళి టైం ఉంటేనే మనం సక్సెస్ అవుతామన్న. చాలా మంది దగ్గర ఏంటంటే ఒకరే చేస్తారు, ఒకరే అమ్ముతారు కనుక వాళ్ళకు లోడ్ తెప్పించుకోవడం జరుగుతుంది. అలాంటి టైంలో వాళ్ళ రేట్లు ఎక్కువ పడతాయి. మన దగ్గర అలా ఉండదు. మన అన్న ఉంటాడు, అన్న పోయి గుజరాత్ నుంచి తేవడం జరుగుతుంది, నేను ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అందువల్ల రేట్లు మీకు ఎప్పుడైనా కంట్రీ సైడ్ ఫామ్లో రేట్లు తక్కువ ఉంటాయి. మన దగ్గర మినిమం అంటే ఇంత రేట్ నుంచి ఇంత రేట్ వరకు మన దగ్గర 1,20,000 నుంచి 1,50,000 అన్న. యావరేజ్ 1,35,000 మంచి గేదెలు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో ఒకటి 1,50,000 అనేది రేర్. ఎంత గేదె ఉన్నా ఏది ఉన్నా మినిమం మనం 5-6 లీటర్లు ఒక రైతుకి ఇస్తే సాటిస్ఫై. ఇవన్నీ మనము చెప్పి మనం రైతు ఎప్పుడైనా ఒక యూట్యూబ్ని చూసి చాలామంది యువత బయటకు వస్తారు. అలాంటప్పుడు మనం వాళ్ళని తప్పుదారి పట్టివద్దు. మనకు తెలిస్తే కరెక్ట్ చెప్పాలి, తెలియనప్పుడు ఊకోవాలి. నేను మొన్న ఒక అతను ఫోన్ చేసింది నాకు. ఒక పెద్ద మనిషి చెప్పిందంట పచ్చి గడ్డి లేకుండా డైరీ మెయింటైన్ చేయొచ్చు, నేను 30 ఏళ్ళ సంది మెయింటైన్ చేస్తాను. ఇలాంటివి రాంగ్. ఎందుకంటే అన్న, ఎవరికైనా మనం డైరీ అన్నప్పుడు అన్న, నాకు 38 ఏళ్ళు, మా ఇంట్లో పుట్టినప్పటి సంది గేదెలు సేలింగ్ అంటే 2 ఏళ్ళ సంది రావచ్చు. నేను దూడలు తెచ్చి పెంచడంలో తెచ్చి అమ్మినా అన్నీ చేసినాం. కాకపోతే ఒక బిజినెస్ చేయలేము మనం. ఇలా ఒక గేదెని ఎలా పెంచాలి, అది ఎన్ని రోజులకు పుట్టిన ఎన్ని రోజులకు పెరుగుతుందో నాకు తెలుసు. ఒక గేదెని ఎలా దూడని బతికించుకోవాలో నాకు తెలుసు. అందుకే మా దొడ్లో చూడండి ఒక్క దూడ కావాలి. ఎప్పుడైనా మన అనుభవం పనిచేయదన్న. మనకు ఒక డాక్టర్ ఉంటాడు, మనం ఒక డాక్టర్ని పెట్టుకున్నాం, సార్ వస్తాడు చూస్తాడు. మన అనుభవం పనిచేయడు కాడ. ఎందుకంటే చిన్న మూగజీవాలు, వాటికి మనకు 30 ఏళ్ళ అనుభవం ఉంది కదా అనుకుంటే అవి దెబ్బ పడతాయి. మనం 100% మనం ఒక డాక్టర్ని పెట్టుకోవాలి, చూసుకోవాలి, 100% వాటికి న్యాయం చేయాలి.